భానుమతి గారంటే అందరూ భయపడేవాళ్ళు అంటారండి అప్పట్లో. అంటే స్టార్డమ్ వెలిగిన రోజుల్లో. దడండి. అంటే షీఈస్ ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ హోల్డర్, సింగర్, మామూలు ఎక్స్ట్రాడినరీ జీనియస్. భారతదేశంలో అటువంటి మనిషి ఎవరు ఆవిడ ఒక్కతే. భారతదేశం మొత్తానికి సినిమానికి స్టోరీ రాసింది, డైరెక్ట్ చేసింది, యాక్ట్ చేసింది, మ్యూజిక్ డైరెక్షన్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది, స్టూడియో ఓనర్, పాటలు పాడింది. పాటలు పాడింది. ఇన్ని రకాలుగా డైనమిక్ లేడీ. అలాగా ఆవిడ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ జీనియస్ అనమాట. ఓకే. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా, జనం అంతా అదిరిపోతారు. ఆవిడ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో చెప్పండి. ఎన్టీ రామారావు తాతమ్మకల సినిమా తీస్తూ, మీరు అడిగారే ముచ్చట్లు కూడా చెప్తే బాగుంటుంది అని, తాతమ్మకల సినిమా తీస్తూ అందులో తాతమ్మ వేషం భానుమతి చేత వేయించాలి. రైటర్ డివి నరసరాజు గారు. డివి నరసరాజు చేత కబుర్ చేశాడు. నరసరాజు గారు వెళ్ళి మాట్లాడండి, ఆవిడకి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలో, హీరోయిన్ కదా అని. నరసరాజు గారు వెళ్ళి మాట్లాడారు. అమ్మా మీరు ఎంత రెమ్యూనరేషన్, రామారావు హీరో కదా, హీరోగా ఆయన ఎంత తీసుకుంటాడో దానికి 5,000 తగ్గించి ఇవ్వండి అని చెప్పింది. అప్పటికి రామారావు 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటాడు. ఆయన ఏం చేశాడు, నేను 2 లక్షలు తీసుకుంటానని చెప్పండి అని 1,90,000కి ఈవిడికి మేటర్ పంపించాడు. ఆవిడ తీసుకోలేదు, ఇంకో 5,000 ఇచ్చి ఆయనకి 2 లక్షలు అయింది కదా, నెక్స్ట్ నే తీసి అమ్మాయి పెళ్లిలో ఆయన యాక్ట్ చేయాలని చెప్పండి అంది. ఓకే. షాక్. రామారావుకి దిమ్మ తిరిగిపోయింది. ఎంత నరసరాజుకి దిమ్మ తిరిగిపోయింది కదండి. నేను ప్రోగ్రామ్ చేయడానికి 10,000 తీసుకుంటున్నానండి, మన ఇద్దరి మధ్య ఉందనుకోండి, ఇటువంటి డీల్ మీరు ఊహించండి. 10,000 మీకు 5,000 చేస్తానంటే నాకు 3,000కి 2,000 ఇచ్చి ఏమంటే 10,000 చేయండి చేశాడు. ఆవిడ సినిమాలో అమ్మాయి పెళ్ళి ఆ సినిమాలో చేశాడు రామారావు హీరోగా. మాట అన్న తర్వాత కట్టుబడాలి కదా. అది అలాగా అది తెలియకుండా ఎందుకు ఆవిడకైనా ఈ 4 లక్షలు తీసుకుంటున్నారు అని తెలిసే ఉంటది. అందుకనే పెట్టిందండి బ్రేకు. అందుకనే 5 లక్షలు అంటే నేనేమో 4,95,000 ఇవ్వాలి, అందుకని చెప్పేసి 1,95,000 ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు. 5,000 ఇచ్చి 2 లక్షలకి ఆయన సినిమాలు యాక్ట్ చేయమన్నాడు. తెల్లబోయాడు అంతే. చాలా తెలివైందండి. దాన్ని బట్టి యూ కెన్ గెస్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్ట్ ఆఫ్ భానుమతి గారు. మహామేధావండి. అనుకోకుండా భానుమతి గారి గురించి మంచి చర్చ వచ్చింది, బాగుంది. మనం ఎక్కడున్నాం కథ అర్థమే చనుడు దగ్గర ఉన్నాం. జరిగినన్నాళ్ళు గోండా రాజ్యం కథ డిస్కషన్లో కూర్చున్నా, గోడచాన్ 115 డిస్కషన్లో కూర్చున్నా, వింత దొంగల్లో కూర్చున్నా. గోడచాన్ 117లో వేషం ఇచ్చాడు, వింత దొంగల్లో వేషం ఇచ్చాడు. ఇంకా నాకు ఏదో వేషం అనుకుంటే నాకు మళ్ళీ అక్కడ ఉద్యోగం పోద్ది కదా, ఇబ్బంది. అందుకని చెప్పేసి సార్ నమస్కారం, ఉద్యోగానికి వెళ్ళాలి. నెల అయింది, 31వ తారీఖు, 30వ తారీఖు షూటింగ్ ఏదో జరుగుతుంది. బాబు ఇవాళ వెళ్ళి నేను సొంతకం పెడితే తప్ప రేపు పొద్దున్న నా స్టాఫ్కి జీతం రాదు దయవుంచి అంటే, అప్పుడు మురళీమోహన్ ఏం చేశాడు, ఆయన డబ్బింగ్ కాపి రామారావు డబ్బింగ్ పూర్తి చేయండి, ఆయన డబ్బింగ్ పూర్తి చేసి నన్ను రాత్రికి పంపించారు. నేను వెళ్ళి మరుసటి రోజు జీతాల బిల్లు మీద సంతకాలు పెడితే ఎల్లుండి స్టాఫ్కి జీతాలు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉద్యోగం నాకు ఏదో సరదా వచ్చింది కానీ దీనిలో అయిపోయి అనుకోండి, దీనిలో కథం. ఉద్యోగ ధర్మం కూడా చేయాలి కదా. అన్ని విధాలు ఉద్యోగంలో బెస్ట్ అండి. బెస్ట్ సబ్ రిజిస్టార్గా 1994లో అవార్డు తీసుకున్నాను. అంటే ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి న్యాయం చేయాలంటే నాకు అవకాశాలు వచ్చాయండి. మా హెడ్ ఉండేవాడు ఎస్ గోపాల్ రెడ్డి, కె గోపాల్ రెడ్డి. ఇటువంటి సందర్భంలో మహానుభావులను అందరూ తలుచుకుంటున్నాను జీవితం కాబట్టి. కె గోపాల్ రెడ్డి గారు ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే నాతో ఇన్స్పెక్షన్ కబుర్లు మాట్లాడేవాడు కాదు. ఏంటి రామారావు లైఫ్ వాళ్ళతో వీటితో మాట్లాడుతుండేవాటి కదా, ఏంటి కృష్ణకుమారి వాళ్ళు ఏమైనా ఉన్నాయా ఉంటాయనుకుని ఏదో సినిమా కబుర్లు చెప్పేవాడిని సరదా. దాంతో ఏంటి అది నేను సిన్సియర్ వర్కర్ని, అది తెలిసిండి. నాకు నెక్స్ట్ ఏ స్టేషన్ కావాలి, తణుకు ఖాళీగా ఉన్నాను. తణుకు పెద్ద స్టేషన్ అండి, పెద్ద స్టేషన్ సరే ఆడు మేనేజ్ చేస్తాడు, ఆయన వేసేయండి. నన్ను తణుకు వేసేసారు. తణుకు వేస్తే తణుకు అంటే దడ అందరికీ. అక్కడ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ, చిట్టూరు ఫ్యామిలీ, 2 వర్గాలు దడ. నేను అక్కడికి వెళ్ళి ఇద్దరిని మేనేజ్ చేశా, చక్కగా మేనేజ్ చేసి ఎదురుపోయారు. నెక్స్ట్ ఏ స్టేషన్ కావాలి, తాడేపల్లిగూడెం. నాకు ఇంటికి రావడానికి వీలుంటుంది, నాటకాలకు దగ్గరలో ఉంటాయి, ఇలాగనమాట.